ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా అవుట్ కావాల్సిందే అని అన్నారు. ఎవరు రెచ్చగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. Change the course of our lives. I cannot go into very many details, but I am aware of some individuals who have made a choice and who have desperately tried to revise the choice later, but the time has run out. The opportunity is over. I keep telling many people that civil service life is usually like a cricket match. It's not like badminton tournament or tennis tournament. In cricket match, you make one mistake, you have to pack up and go. There's no second chance. You can't say that the next ball I'll be more careful. I will try to see that I don't try to hook a short delivery and all that. It's not possible. In badminton, you have served once fault, you get a chance again to change that serve and get a point. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నిర్ణీత సమయంలో చేరుకోవాలనే నిబంధనలతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజుతో కలిసి ఎంసెట్ చైర్మన్ రామలింగరాజు మొదటి రోజు ఇంజనీరింగ్ పరీక్ష సెట్ కోడ్ ను విడుదల చేశారు. ఉదయం పరీక్ష సెట్ కోడ్ ఈజీ 02, మధ్యాహ్నం పరీక్ష సెట్ కోడ్ ఈజీ 18 ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ నెల 23న ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, ఈ నెల 24న వ్యవసాయ, వైద్య విభాగం పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేస్తామన్నారు. మే 2వ వారంలో పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తామని రామలింగరాజు చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ఒక్కో సెషన్లో 29,000 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు వెల్లడించారు.